స్టార్ట్ రికార్డింగ్. ఓకే ఫైన్. యాక్చువల్గా ఇప్పుడు టాపిక్ వచ్చి Kdenlive వీడియో ఎడిటింగ్లో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. ఇది వచ్చి పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం మనం ఏం చేసామంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వేరే ఆడియోని ఏ విధంగా యాడ్ చేయాలి, కరెంట్ ఆడియోని ఏ విధంగా మనం మ్యూట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే ఛానల్లో ఉంటుంది. అండ్ వీడియో ఎడిటింగ్ సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ కూడా నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆర్కే చేజ్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి ఉంటుంది. సో ఒక్కసారి మీరు దాంట్లోకి వెళ్ళారంటే ఏ విధంగా అంటే ట్యుటోరియల్స్ అనేటివి నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక టాపిక్ కిందకు వస్తే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ గురించి చూద్దాం. అంటే వీడియోలో కానీ పిక్చర్లో కానీ మరొక వీడియో ఆర్ మరొక పిక్చర్ని మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక 2 వీడియోలు తీసుకుంటున్నాను. కంట్రోల్. ఓకే, సో అండ్ ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకే ఫైన్. సో ఈ మూడింటిని నేను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వీడియోని యాడ్ చేద్దాం. వీడియోని V1 అండ్ A1లో, V1 అంటే వీడియో 1, A1 అంటే ఆడియో 1. సో ఆ వీడియోకి ఒక ఆడియో ఆల్రెడీ సెట్ అయిపోయి ఉందన్నమాట. ఓకే ఫైన్. ఇక ఏదైనా మనం ప్లే చేసేటప్పుడు సో ఈ విధంగా మనకు ఒక వీడియో ప్లే అవుతుంది అనుకుందాం. సో ఈ వీడియోలో మరొక వేరే వీడియో అని ఒక సైడ్గా యాడ్ చేయాలి. ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకునే వీడియోని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం. ఇక వీడియో ప్లే చేసేటప్పుడు ఆ వీడియో ప్లేస్లో మరొక వీడియో ప్లే అవ్వడం అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ విధంగా కాదు మనకు కావాల్సింది. ఏ విధంగా ఒక వీడియోలో మరొక వీడియో ఒక సైడ్గా రావాలి. సో ఇప్పుడు ఏంది, ఈ వీడియో అంటే సెకండ్ వీడియో మనకు సైడ్గా రావాలి. ఇక్కడ మనం ఇన్సర్ట్ అండ్ ఎఫెక్ట్ తీసుకొని ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ బార్ రావడం అనేది మీరు గమనించవచ్చు వీడియో చుట్టూ. దాన్ని పట్టుకొని మనం వీడియోని అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్. సో ఈ విధంగా మనం వీడియోని అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం వీడియో మధ్యలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ప్లేస్లో మరొక వీడియోని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి వీడియో ప్లే చేస్తున్నాను. వీడియోలో మరొక వీడియో ప్లే అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓకే ఫైన్. ఈ విధంగా వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక 2 ఆడియోలు అంటే ఇక్కడ వీడియోకి సంబంధించిన అంటే ప్రైమరీ వీడియోకి సంబంధించిన ఆడియో అండ్ సెకండరీ సంబంధించిన ఆడియో 2 కాన్ఫ్లిక్ట్ అవుతాయి. సో ఈ ప్లేస్లో మనం ఏం చేస్తాం, సో ఒక ఆడియోని మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఏ ఆడియోని మనం రిమూవ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ప్రైమరీ వీడియో సంబంధించిన ఆడియోని రిమూవ్ చేయాలి అంటే సో ఇక్కడ ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. వేరే మెథడ్ కూడా ఉంది కానీ అది కొంచెం కాంప్లికేటెడ్. దానికంటే ఈ మెథడ్ చాలా బాగుంటుంది. సో కట్ చేద్దాం, మనం ఫస్ట్ వీడియోని కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ కరెక్ట్గా పాయింట్ చూసుకోండి. ఆ పాయింట్ దగ్గర ఆడియోని కట్ చేయండి. ఓకే, అండ్ ఎండ్ పాయింట్ దగ్గర కూడా ఆడియోని ఇలా కట్ చేయండి. సో ఇక్కడ మనం ప్రైమరీ వీడియోని కట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెలెక్షన్ టూల్ తీసుకున్నాక వీడియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ ఇస్తాం. సో అన్గ్రూప్ ఇవ్వడం వల్ల ఈ బిట్ మాత్రమే వీడియో అండ్ ఆడియో అనేది సపరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఆడియోని క్లిక్ చేసి ఇక్కడ మనం డెలీట్ బటన్ ఇస్తాం. సో ఆ విధంగా మనం ప్రైమరీ వీడియోకి సంబంధించిన ఆడియోని ఆ బిట్ వరకు మనం రిమూవ్ చేయగలం అనమాట. ప్రైమరీ వీడియోలో ఆడియోని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మనం చూసాం. అలా కాకుండా సెకండరీ వీడియోలో ఆడియో ఎలా రిమూవ్ చేయాలి. సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సెకండరీ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ అని ఇవ్వండి. అన్గ్రూప్ అని ఇచ్చినప్పుడు మీకు తెలుసు కదా వీడియో అండ్ ఆడియో వేరవుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఆడియోని ఇక్కడ రిమూవ్ చేయొచ్చు అనమాట, డిలీట్ చేసేసి. సో ఈ విధంగా మనం పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ విధంగానే మరొకటి చూద్దాం. సో ఇప్పటిదాకా మనం వీడియోలో వీడియో ఎలా యాడ్ చేయాలో చూసాం. అదేవిధంగా మనం ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ని యాడ్ చేసిన తర్వాత మనం ప్లే చేసినప్పుడు ఆ ఏరియాలో ఇమేజ్ అనేది ప్లే అవుతుంది. సో ఆ టైంలో మనం రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అండ్ ఎఫెక్ట్ దగ్గర ట్రాన్స్ఫార్మ్ అని తీసుకుంటాం అనమాట. సో ట్రాన్స్ఫార్మ్ తీసుకున్న తర్వాత ఈ రెడ్ బార్ని మనం ఈ విధంగా జరుపుతాము. సో మనకు కావాల్సిన ఏరియాలో పిక్చర్ని మనం ప్లేస్ చేయగలం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్లే చేయొచ్చు.
సపరేట్గా మీరు ఆడియో కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఆడియోని రిమూవ్ చేసి మనం వేరే ఆడియోని పెట్టుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ని తగ్గించి ఇంక్రీజ్ చేయడం కూడా మరొక మెథడ్ ఉంది. వాల్యూమ్ కీ ఫ్రేమ్లో వస్తుంది అది. ఆ విధంగా కాకుండా కట్ చేసి ఏ విధంగా యాడ్ చేయాలనేది మాత్రం చెప్పాను. ఎందుకంటే ఏదైనా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా తేలిగ్గా జరిగిపోతూ ఉంటే కొంచెం బాగుంటుంది. అంటే పెద్దగా నాలెడ్జ్ అవసరం లేకపోయినా సింపుల్గా మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండే విధంగా మనం పద్ధతులను ఎంచుకోవాలి. అటువంటి పద్ధతిని నేను మీకు సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.